ప్రతి మనిషి యొక్క ఆశ, కోరిక ఏమిటి అంటే, నేను నా కుటుంబము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనేది ప్రతి భక్తుడి వెనక ఉన్న ఉద్దేశాలు ఇవి. ప్రతి భక్తుడు యొక్క ఆలోచన ఏమై ఉంది అంటే, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి. అయితే ఈరోజు అందరికీ ఆశ మంచిదే. దేవుడు కూడా ఎప్పుడూ మనం దీవెనకరంగా, ఆయన ఆశీర్వాదకరంగానే మనం ఉండాలి అనేది దేవుని కోరిక. అయితే ఎలా మనకి ఆశీర్వాదం వస్తుంది, ఏం చేస్తే మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక సందర్భంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నీవు ఇప్పుడు ఉన్న స్థలాన్ని, లేదా ఇప్పుడు ఉన్న ప్రజలని, లేదా నువ్వు నివసిస్తున్న ఈ దేశాన్ని కానీ నువ్వు విడిచి నువ్వు రాగలిగితే, వారిలో నుండి నువ్వు ప్రత్యేకంగా బయటికి రాగలిగితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. ఈరోజు అదే విషయాన్ని ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదం ఎలా వస్తుంది? అది మనం మరొక వేలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆశీర్వాదం అలా రాదు. ఎందుకు అంటే ఇది దేవుని యొద్ద నుంచి రావాలి. కనుక దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే అది ఒక పద్ధతిని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఒక వృత్తిలో ఉన్నాడు, అబ్రహాం ఒక సాంప్రదాయాలతో ఉన్నాడు, అబ్రహాం యొక్క దేశం యొక్క పరిస్థితులు వేరు. వాటన్నిటి మధ్యలో నుండి దేవుడు దర్శించి అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, నీవు మీ బంధువులని కానీ, మీ పద్ధతులు, ఆచారాలు, దేశ సాంప్రదాయాలు సమస్తాన్ని నువ్వు విడిచి ఒక ప్రత్యేకంగా రా. వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించటమే కాదు, నీ పేరుని ఘనపరుస్తాను, నీ ద్వారా అనేక మంది జనాంగాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో మాట్లాడాడు. ఈరోజు మనం కూడా మన కుటుంబమే ఆశీర్వదించబడటమే కాదు, మన వారందరికీ మనం ఆశీర్వాదకరంగా ఉండులాగున ఉండాలి అంటే దేవుడు చెప్పేది ఏమిటి అంటే, నీవు ఒక ప్రత్యేకంగా నువ్వు బయటికి రావాలి. నువ్వు ఒక ప్రత్యేకంగా నువ్వు బయటకు వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఈ ఉపదేశాన్ని గమనించండి. దేవుడి యొక్క మాటలు ఒక ఒత్తు పొల్లు కూడా తప్పుపోదు. ఖచ్చితంగా ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఖచ్చితంగా ఆశీర్వదించబడవలసిందే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి నేను మిమ్మల్ని పిలిచాను అని చెప్పాడు. దేనికి పిలిచాడంట మనల్ని? అది ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వాలి. దేవుని పిల్లలందరూ కూడా ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. జాగ్రత్తగా గమనించండి. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని ఆశీర్వాదములో నుంచి తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మరలా మార్చాలి అనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన మనందరికీ ఆశీర్వాదకరంగా మనల్ని చేయాలి అని ఆ క్రమములోనే ఆయన సమాచారాన్ని మనకు అందించినప్పుడు మనందరం కూడా దేవాలయంలోనికి వచ్చాం. మన లోకంలో నుంచి ప్రత్యేకంగా పిలిచాడు కనుక ఆయన ఈ ప్రదేశంలోకి వచ్చాం. వచ్చిన ఆయన మనతో మరలా జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటి అంటే, ఆశీర్వాదముకు మీరు వారసులుగా ఉండటానికి పిలవబడ్డారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దేనికంటే పిలువబడింది మనం? ఆశీర్వాదానికి. లేకపోతే లోకం నుంచి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. ఇది మనం లోకంలో ఉంటే జరగదా? ఇది లోకంలో ఉంటే మనం ఆశీర్వదించబడమా? ఆశీర్వదించబడం.
మనము ఆ పద్ధతులు, ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, ఆ పరిస్థితుల మధ్య నీకు ఆశీర్వదించబడటం కుదరదు అని చెప్పి దేవుడు ఆ రోజు అబ్రహాముని పిలిచిన దేవుడు ఈరోజు మనల్ని కూడా నీవు ప్రత్యేకంగా వస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనుకున్న ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని గమనించాలి. నీవు వారిలో నుండి ప్రత్యేకంగా వస్తేనే అని మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు వారిలో నుంచి ప్రత్యేకంగా వస్తేనే అనే విషయాన్ని మరలా మరలా మనతో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్య భాగంలో ఓ చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్య భాగము. ఈ జనుల మార్గమున, ఈ జనులు నడుస్తున్న మార్గములో నడవకూడదని మీరు నడవకూడదు. చూడండి, ఆ జనులు నడుస్తున్నారు కదా, ఆ జనులు ప్రయాణం చేస్తున్నారు కదా, ఆ జనులు కొన్ని ఆచార పద్ధతులను వారు అవలంబిస్తున్నారు కదా, నీవు ఆ మార్గములలో నీవు నడవకూడదు అని యెహోవా అని ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్తున్నాడు. ఆ సర్వాధికారి అయిన దేవుడు ఈరోజు మనతో చెప్తున్న సమాచారం ఏంటో తెలుసా? మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు, లోకములో నుండి ప్రత్యేకింపబడ్డారు. అయితే ఆయన అంటున్నాడు, ఆ జనుల మార్గములో మరెప్పుడు మీరు నడవద్దు. వారు కొన్ని పద్ధతులు కొన్ని మీ ముందుకు తీసుకొని వచ్చి మనుషుల పద్ధతులను దైవోపదేశాలుగా వారు నీ ముందుకు తీసుకొని వస్తారు. లోకం ఏం చేస్తుందో తెలుసా? లోకములో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను వారు ఏమంటున్నారంటే ఇది దైవోపదేశములు, దేవుడు చెప్పినవి, దేవుడు చేయమనివి అని చెప్పి మనుషుల పద్ధతులన్నిటిని కూడా దైవోపదేశములుగా చిత్రీకరించింది లోకం. అందుకు ప్రభువు అంటాడు, ఆ పద్ధతులు నీకొద్దు, అవి దైవోపదేశములు కాదు, అది దేవుడు నియమించినవి కావు, అవి దేవుడు నియమించిన సాంప్రదాయాలు కాదు. కనుక ఆయన అంటున్నాడు, ఈ జనుల మార్గమున, ఆ జనుల మార్గమున నడవకూడదని నీవు నడవకూడదు అని యెహోవా, దేవుడైన యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు ఆయన. ఎందుకు బహుబలంగా చెప్తున్నాడు? ఎన్ని మారులు చెప్పినా మనం దీన్ని లక్ష్య పెట్టం కదా, ఎన్ని మారులు ఈ విషయాన్ని దేవుడు మనకు తెలియజేసినా మనం లక్ష్య పెట్టం కదా. అయ్యా, నువ్వు ఆశీర్వాదానికి వారసులు మీరు, అందుకే మీరు లోకంలోంచి ప్రత్యేకంగా ఆ రోజు అబ్రహాముని పిలిచిన విధంగా మిమ్మల్ని కూడా పిలిచాను, మీరు వచ్చారు. మీరు ఆశీర్వదించబడాలి, మీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము ఆశీర్వదించబడాలి. నిన్ను ప్రేమించే వారందరూ ఆశీర్వదించబడతారు. ఎన్నో వాగ్దానాలు చేసిన దేవుడు ఈరోజు మనతో కూడా అదే సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. కానీ ఒక కండిషన్ చెప్తున్నాడు, జనులు చేసే పద్ధతులని, వారు నడిచే మార్గంలో నీవు నడవకూడదు. ఈ విధంగా ప్రత్యేకంగా ఉండటానికి కానీ నీవు నిర్ణయం తీసుకుంటే దేవుడు తప్పనిసరిగా తన వాగ్దానాలు మన పట్ల స్థిరపరుస్తాడు ఆయన. కనుక ఏ సమయంలో కూడా మనం ఈ ప్రత్యేకంగా ఉండే విషయం గురించి ప్రభు మాట్లాడుతూ మరొక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 8వ వాక్య భాగం. అతడు, జాగ్రత్తగా గమనించండి, మనలో ఎవరమైనా ప్రత్యేకంగా వస్తే ఏమవుతుందో మీరు గమనించండి. అబ్రహాము ప్రత్యేకంగా వచ్చాడు, మనం కూడా లోకంలో నుంచి ప్రత్యేకంగా వచ్చాము. ఇలా ప్రత్యేకంగా మనం ఉంటే ఏమవుతుంది అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. జాగ్రత్తగా మాటను గమనించాలి. మరలా చదవండి. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ. అతడు అనే దగ్గర నిన్ను నీవుగా ఒకసారి ప్రజెంట్ చేసుకో. నాకు నేనుగా ఆ మాట నేను తీసుకుంటున్నాను.
నేను ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠుడుగా నేను ఉంటాను. ఎప్పటి వరకు ఉంటాను? దేవునికి ప్రతిష్ఠుడిగా, దేవుడికి ఇష్టమైన కుమారుడుగా. ఎన్ని దినాలు ఉంటాను అంటే, నేను ప్రత్యేకంగా ఎన్ని దినాలు ఉంటానో అన్ని దినాల వరకే దేవునికి ప్రతిష్ఠితమైన వ్యక్తిగా, దేవుడు కోరుకున్న వ్యక్తిగా, దేవునికి ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా మనం ఉంటాం. ఎన్ని దినాలు? ఈరోజు ప్రభు నమ్ముకున్నాం, వచ్చాం కదా, దేవునికి ప్రతిష్ఠించుకున్నాము అని ఊరికి చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రతిష్ఠించుకున్న మనము కొద్ది దినాలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటున్నాం. ఈ కొద్ది దినాల తర్వాత ప్రత్యేకంగా ఉండటం లేదు ఈరోజు క్రైస్తవుడు. కొద్ది దినాలు మాత్రమే మనం ప్రత్యేకంగా ఉంటున్నాం. ఎన్ని దినాలు ఉంటున్నాం మనం గమనించండి. అక్కడ ఆ మాట విన్నప్పుడు నిజంగా మనం ప్రత్యేకంగా ఉంటున్నామా? ప్రత్యేకంగా ఉంటేనే దేవుడికి ప్రతిష్ఠితుడు అని చెప్తున్నాడు కదా. దేవునికి ప్రతిష్ఠితమైన వ్యక్తిగా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రత్యేకంగా ఉంటే అన్ని సంవత్సరాల వరకే నీవు దేవుని కుమారుడిగా ప్రతిష్ఠించబడతావు. లేదు, దీనిలో నుంచి ఒక్కవేళ ప్రత్యేకంగా ఉండకుండా వారు చేసినది నేను చేస్తాను, వారు నడిచిన మార్గంలో నేను నడుస్తాను, వారు చేసిన దానిలోకి నేను వెళ్ళిపోతాను అనుకుంటే నీవు ఆ ప్రతిష్ఠితలోనికి నీవు ఉండవు. దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండవు. తొలి దినాల్లో మనం ఎలా ఉన్నామండి? రోషం కలిగి దేవుడు ఎలా ఉండమన్నాడు, నేను ఎలానే ఉంటాను, ఆ పద్ధతులు వద్దు, ఆ మార్గం నాకు నచ్చదు అని ప్రతిష్ఠించుకున్నాం. చాలా చక్కగా ప్రతిష్ఠించుకున్నాం అందరం. ఎన్ని దినాలు ప్రతిష్ఠించుకున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు ఎరిగినప్పుడు ప్రతిష్ఠించుకున్నావు. పక్కన ఇచ్చినా నాకు వద్దు అన్నావు, రమ్మన్నా నేను అక్కడికి రానన్నావు, చేయమన్నా నేను చేయనన్నావు, నోటితో అపవిత్రమైన మాట్లాడాలన్నా జాగ్రత్త పడ్డావు, దూషించేవాడివి కాదు. అసలు ప్రతిష్ఠించుకొని ప్రత్యేకంగా నువ్వు ఉన్నావు కొద్ది దినాలు. అది నెలలు ఉన్నావో మరి సంవత్సరాలు ఉన్నావో తెలియదు కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రత్యేకించుకొని ఒక ప్రత్యేకంగా ఉంటే అది నీకు దీవెన. ఎన్ని దినాలు ఉన్నాం మనం అలాగా? ఈరోజు దేవుని కుమారులుగా ఉన్నామా? దేవుని కుమార్తెలుగా ఉన్నామా? ఒకవేళ మనం ఉన్నాము అని చెప్తే బైబిల్ చెప్తుంది ఏంటి అంటే, నువ్వు ప్రత్యేకంగా ఉన్నట్లయితేనే నువ్వు నా కుమారుడివైనా నా కుమార్తెమైనా. నువ్వు ప్రత్యేకంగా ఉండకుండా వారిలో కలిసిపోయి ఉంటాను అంటే నువ్వు ప్రతిష్ఠతలో నుంచి దిగజారిపోయినట్లే. నువ్వు బలహీనుడివి, నువ్వు దేవుని యొక్క కుమారుడిగా బలవంతుడిగా ఉండలేవు. సంసోను అనే ఒక న్యాయాధిపతి భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు కూడా దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి. జాగ్రత్తగా గమనించండి. యెహోవాకి ప్రతిష్ఠించబడిన వ్యక్తి. చక్కగా నాజీరు చేయబడ్డాడు. చక్కగా దేవుని కొరకు రోషం కలిగి ముందుకు కొనసాగుతున్న వ్యక్తి. ఆ దినాల్లో చాలా పౌరుషంగా, చాలా రోషంగా, మరి దేవుడు ఒక ఉద్దేశంతో తీసుకుని వచ్చాడు వ్యక్తిని. అనేక మంది శాపములోకి వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ ఆశీర్వాదములోనికి నువ్వు తీసుకురావాలి అని చెప్పి ఈ సంసోనుని నియమించాడు దేవుడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ సంసోనుని దేనికి ప్రభు ఎన్నుకున్నాడు? సంసోను పట్ల దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటి? ఎవరిని తీసుకురావటానికి, ఎవరిని విడిపించటానికి? తన ప్రజలు బంధకాల్లో ఉన్న తన ప్రజలని, బానిసత్వంలో ఉన్న తన ప్రజలని, శ్రమలు పడుతున్న తన ప్రజలని ఇంక అర్థం కావాలి అంటే ఆశీర్వాదాన్ని కోల్పోయి వారందరూ కూడా దుఃఖంలో ఉన్న ప్రజలని విడిపించి ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి ఈ సంసోన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఈరోజు మనల్ని కూడా ఎన్నుకున్నాడు కదా. మనం కూడా అనేక మంది నశించిపోయే వారిని ప్రభు యొద్దకు తీసుకురావాలి. అనేక మందిని ప్రభువు తట్టు తిప్పి ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. సంసోను ఎన్నుకున్నాడు. ఈ సంసోను ప్రతిష్ఠించుకున్నాడు. ప్రత్యేకంగా ఉన్న దినాల్లో చాలా బలవంతుడండి. ఈయన చాలా బలవంతుడు.
నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠించుకున్నాడు. నా దేవుడి కొరకు నేను ప్రత్యేకంగా ఉంటాను అని. ఉన్న దినాల్లో ఎంత బలవంతుడు అంటే, ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపివేసిన బలవార్జుడు. 300 నక్కలని పట్టుకొని వాటి ఒక తోకకి ముడివేసి దానిలో దివిటీలు పెట్టినవా పరాక్రమవంతుడు. అనేక మందిని హతమార్చుకుంటూ ప్రతి శత్రువు సంసోను పేరు చెప్తే గడగడ వణికిపోయే అంత బలవంతుడు సంసోను. కారణం ఏంటో తెలుసా? అతడు దేవునికి ప్రతిష్ఠించుకున్న వ్యక్తి. ఈరోజు గమనించండి, ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ప్రత్యేకంగా మనం ఉండగలిగితే మనకన్నా బలవంతుడు ఎవరు ఉండరు అని దేవుడి వాక్యం సాక్ష్యం ఇస్తుంది మనకి. ఇలాంటి వ్యక్తి కొద్ది దినాల తర్వాత లోకం వైపు చూసి తన ప్రతిష్టలో నుంచి దిగిపోయి చెయ్యవద్దు అని పని చేయటానికి ముందుకు కొనసాగి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా అదే చేశాం. మనం కూడా అలానే దిగిపోయాం. ఒకప్పుడు ఏ విధంగా నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ఒకప్పుడు దేవుడు ఏ విధంగా నిన్ను పరిశుద్ధపరిచాడు, ఒకప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఎంత గొప్పగా చేయాలనుకున్నాడు. ఈరోజు ఆ రోజున్న ప్రతిష్ట ఈరోజు లేదు. లోకంలో లాభానికో ఇంకొక దానికో మనం దిగజారి వెళ్ళిపోతూ ఉన్నాం. సంసోను అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా అని ఈ వ్యక్తిని పిలిస్తే దేవుడు అన్ని దినాలు బాగా ఉన్న వ్యక్తి చివరికి మిళితమైపోయాడు. లోకంలో పద్ధతుల్లోకి వెళ్ళిపోయాడు, ఆచారాల్లోకి వెళ్ళిపోయాడు, వద్దు అని పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి బలహీనుడైపోయాడు. శత్రువులు పట్టుకొని 2 కళ్ళు పీకి వేశారు. ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఎంత బలవంతుడో, ప్రత్యేకంగా ఉన్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తి ప్రత్యేకతను కోల్పోయి ప్రతిష్టతలో నుంచి దిగజారిపోయిన తర్వాత 2 కళ్ళు పీకి వేశారు. ఈరోజు క్రైస్తవ కుటుంబంగా అనేక మందికి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండవలసిన మన జీవితంలో కూడా దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒకవేళ ఈరోజు నువ్వు బలహీనుడిగా కనబడుతున్నావేమో, కారణం ఏంటో ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. జరిగిపోయిన దినాలు జరిగిపోయాయి, ప్రతిష్టలో నుంచి దూరం అయిపోయిన దినాలు దూరం అయిపోయావు. కానీ దేవుడు మరలా పిలుస్తున్నాడు. ఆయన నువ్వు ప్రత్యేకంగా ఉండే లాభం ఏంటో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? అది ఎప్పుడైతే ప్రత్యేకంగా లేకుండా సంసోను ఆ పని చేశాడో పూర్తిగా శత్రువులు బంధించేశారు. ఈయనకి ఆశీర్వాదం లేదు, ఈయన అనేక మందికి ఆశీర్వాదకరంగా లేకుండా పూర్తిగా కోల్పోయిన సంసోని జీవితాన్ని చూస్తే మనం కూడా దేవుడు చెప్తున్నాడు, నీవే స్థితిలో ఉన్నావో తెలుసా? మన గురించి ఏం చెప్తున్నాడో తెలుసా? సంసోను గురించి రాయబడిన భాగాన్ని ఇప్పుడు చదువుకున్నాం కదా. సంసోనే అలా అయిపోయాడేమో, మనం బాగున్నాం అనుకుంటున్నామేమో. సంసోను ఒక్కడే ప్రతిష్టలో నుంచి కోల్పోయాడు, ఒక ప్రత్యేకంగా ఉండకుండా మరలా లోకంలో కలిసిపోయాడు, అందుకు ఆయనకి స్థితి వచ్చింది అనుకుంటున్నామేమో. మనకి ఎలా వచ్చిందో తెలుసా? చూడండి ఒకసారి. విలాప వాక్యములు 4వ అధ్యాయం 1వ వాక్య భాగం. విలాప వాక్యాలు 4వ అధ్యాయము 1వ వాక్య భాగం. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ఏంటి బంగారం? ఏంటి మిమ్మల్ని అడుగుతుంది, ఏంటి బంగారము అని. బంగారు గురించి అడగట్లా, మీరే బంగారం. మన పిల్లల్ని పిలుస్తాం కదా, ఏంటి బంగారమా అని అనమా? బంగారము అని పిలవమా? మరి అదే దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తాడు, ఏంటి బంగారం? ఎందుకు ఈ పరిస్థితి ఎలా అయిపోయింది? బంగారం అంట మందగిలిందంట, తన వెలుగుని తగ్గిపోయిందంట, తన బలాన్ని కోల్పోయిందంట, తన విలువ లేనిదిగా మారిపోయిందంట బంగారం. ఒకప్పుడు మన బంగారమే చాలా విలువ కలిగిన వారు. అమ్మ బుజ్జి, అమ్మ బంగారం అన్నాం. ఈరోజు ఆ బంగారము అనటం లేదు, మాటలు మారిపోయాయి. ఒకప్పుడు బంగారం అని పిలిచిన వ్యక్తులని ఈరోజు మనం ఏమని పిలుస్తున్నాం?
ఒకరోజు పొగిడిన వ్యక్తిని ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నాం? ఎందుకు ఆ బంగారము విలువ తగ్గిపోయింది? ఎందుకు ఆ బంగారం పాడైపోయింది? మన జీవితాలు కూడా అంతే కదా. మనకప్పుడు బంగారమే, మన కుటుంబంలో కూడా ఒకప్పుడు బంగారంగా అనిపించుకున్న తల్లిదండ్రుల ద్వారానే, బంధువుల ద్వారానే, స్నేహితుల ద్వారానే ఆ బంగారము మందగిలిపోయి రకరకాల మాటలు మాట్లాడే వ్యక్తులుగా మనం మారిపోయాం. ఈరోజు దేవుడు కూడా మనల్ని బంగారము అని పిలుస్తున్నాడు. చూసారా ఎంత ముద్దు బిడ్డలమో మనందరం? బంగారమా అంటున్నాడు ఆయన. ఈ బంగారంతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, బంగారమా నువ్వెందుకు మందగిలిపోయావు? నిన్నే అడుగుతున్నాడు ఆయన. బంగారమా ఎందుకు నువ్వు మందగిలిపోయావు? మేలిమి బంగారమా ఎట్లు బంగారంగా ఉండవలసి నువ్వు ఎలా మార్చబడ్డావు అంటూ ఆయన ఏమంటున్నాడు? మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను యొక్క ప్రియ కుమార్తెలు, ప్రియ కుమారులు అంట. ఈ సియోను దేవుని యొక్క, సియోను అనే ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యానికి వారసులైన మనతో ఆయన అంటున్నాడు బంగారముతో పోల్చాడంట మనల్ని. చూసారా, మేలిమి బంగారముతో పోల్చుకున్నాడంట దేవుడు. ఎంత ఘనత ఇచ్చాడండి దేవుడు మనకి. ఈరోజు నీవు పరిస్థితులు చూసో మన బిడ్డ చూసేసి ఏమిటో మనం చేదరించుకుంటాం. మనం ఎంత విలువైన వారమో తెలుసా మన దేవుడు ఎదుట. ఒకవేళ మనుషులు ఏమనుకుంటున్నారో, నీ అందము, నీ ఆకారము, నీ చదువు, నీ ఉద్యోగాలని చూసి ఒకవేళ చులకలుగా మాట్లాడుతున్నారేమో, కానీ దేవుడు ఇదిగో ప్రత్యేకంగా వచ్చావు గనుక ఆయన నేను బంగారము అని పిలుస్తున్నాడు. ప్రత్యేకంగా వచ్చిన బంగారం. ఈరోజు ఈ బంగారం అంట మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుతున్నారంట. అంత విలువైన వ్యక్తులంట మట్టి కుండలాగా. ఆలోచించేయండి ఒకసారి, ఇంత విలువైన జీవితాలు ఎందుకు దుర్భరమైన జీవితాలు అయిపోతున్నాయి? చేతులెత్తి నమస్కారం చేసే స్థితిలో ఉండవలసిన మనం ఈరోజు నవ్వులు పాలయ్యే స్థితికి ఎందుకు దిగజారిపోతున్నాం? ఎందుకో తెలుసా? ఆ ప్రత్యేకతను మనం కోల్పోతున్నాం. ఆ ప్రత్యేకంగా ఉండే విధానం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం కనుక భయంకరమైన నష్టం అండి ఇది. చూడు ఆ మాట ఎలా రాశాడు, మళ్ళీ చదవండి ఆ మాట. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను యొక్క ప్రియ కుమారులు, కుమార్తెలు ఎట్లు ఎలాగా కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. దేవుడు చేసిన బంగారము లాంటి మనమంట ఇదిగో మనుషులు మట్టితో చేసిన కుండల్లాగా మన యొక్క జీవితాలు ఈ విధంగా అయిపోయాయి. అన్యుల గురించి మాట్లాడట్లేదండి ఇది, వారి గురించి మాట్లాడట్లేదు ఆయన, తన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో నుంచి ప్రత్యేకంగా పిలిచిన పిల్లలు, ఒకప్పుడు ప్రత్యేకంగా ఉన్న పిల్లలు ఈరోజు ఆ ప్రత్యేకతను కోల్పోయి బంగారం లాంటి విలువైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడి సన్నిధిలో నుంచి ఇదిగో మానవుడు చేసిన మట్టి కుండలాగా అయిపోయాడంట. పర సంబంధమైన ఒక ఆశీర్వాదంలో ఉండవలసిన వ్యక్తి భూ సంబంధమైన వ్యక్తులుగా మారిపోయాడు అని దేవుడు బాధపడుతూ, ఎందుకు ఇలా జరిగింది, ఏంటి కారణం అని అడుగుతున్నాడు. ఎందుకయ్యా ఇలా మారిపోయారు? ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు, దేవుడికి ప్రతిష్ఠితమైన రాళ్ళం మనం, దేవునికి ప్రతిష్ఠితమైన వారి మనం. ఈ ప్రతిష్ఠితమైన రాళ్ళు ప్రతి వీధి మొగను పారవేయబడ్డాయి అంట. ఏమండి, ప్రతిష్ఠితబడిన ఒక మంచి ప్రదేశంలో ఉంటాయి. అవి ప్రతిష్ఠితబడిన ఎక్కడ ఉంటాయి? దేవుని సన్నిధిలో ఉంటాయి, దేవాలయంలో ఉంటాయి. దేవుడి యొక్క సన్నిధిలో ఉండవలసిన మనం పారవేయబడ్డామంట, వీధుల్లో పారవేయబడ్డామంట. వీధుల్లో ఈరోజు దేవుని నామాన్ని అవమానకరంగా జీవించే వ్యక్తులుగా మారిపోయారు. దేవుడి సన్నిధిలో దేవుని ఆరాధించి పరిశుద్ధంగా ఉండవలసిన ఈ జనాంగం ఈరోజు చెప్తున్నాడు, మేలిమి బంగారమైన వీరు మట్టి కుండలుగా మారిపోయి ఇదిగో ప్రతిష్ఠితమైన ఈ రాళ్ళు, దేవుడి సన్నిధిలో ఉండవలసిన ఈ రాళ్ళు ఇదిగో వీధిలో పారవేయబడ్డాయి.
విలువలేని వెరగైపోయాడు ఈరోజు క్రైస్తవుడు. చేదరించుకొని చులకనగా చేయబడే స్థితికి మారిపోయాడంట క్రైస్తవుడు ఈరోజు. దేనికి లంచాలు, దేనికి చేతులు చాపుతున్నాం, దేనికి తల వంచుతున్నాం, దేనికి కలిసిపోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదని చెప్పాడు ప్రభు. అందుకే చెప్పాడు, నువ్వు ప్రత్యేకంగా వస్తేనే, నువ్వు ప్రత్యేకంగా వచ్చిన కాలమే నీవు ప్రతిష్ఠుడివి, ప్రతిష్టలో నిలబడిన దానివి. ఒకవేళ ప్రత్యేకంగా లేక, ఒకవేళ నేను వాళ్ళు చేసిందే చేస్తాను వెళ్ళిపోతే నువ్వు దేవుడు కుమారుడివి, కుమార్తెవి కాకపోదువు. ఆలోచన చేయండి ఒకసారి. అయితే మీరు దీనిలో మీరు చదవగలిగితే ఆ పైన 12వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఎంత గొప్ప జనం అండి. చివరికి ఏమైపోయారో తెలుసా? ఆ దినాల్లో దేవుని పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ రాజులకి, ఆ పక్కనున్న కొన్ని రాజ్యాలకి వణుకు పుట్టేదంట. అసలు వీళ్ళు అడుగులు వేసుకొని లక్షల మంది కాల్బలం నడుస్తూ ఉంటే అసలు చుట్టూ ఉన్నవారికి భయం వేసేదంట. అలాంటి దేవుడు వారి ముందు నడుస్తున్నప్పుడు, వాళ్ళ ప్రజలు ప్రత్యేకంగా దేవుడు వెనక నడుస్తున్నప్పుడు అంత బలంగా ఉన్నది. వారి చివరికి ఏమైపోయారో తెలుసా? ఊహకి అందని విధంగా వారి జీవితాలు మారిపోయాయంట. చదవండి ఒకసారి. బాధించువాడు గాని, విరోధి గాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని, దేవుడు పిల్లలు నివసించే దేవుని పట్టణములోనికి, దేవుడు పిల్లలు నివసించే దేవుని గృహములోనికి శత్రువు, అక్కడ 2 మాటలు అన్నాడు. ఏమన్నాడు? బాధించువాడు కానీ, మీకు విరోధి గాని దేవుని యొక్క పిల్లల యొక్క సన్నిధిలోనికి, దేవుడి పిల్లల యొక్క గృహంలోనికి, దేవుడి పిల్లలు నివసించే ప్రదేశంలోనికి అలాంటి వాడు వస్తాడు అని భూరాజులకైనను లోక నివాసులకైనను మరి ఎవరికైనాను తోచి ఉండలేదు, ఎవరికి తోయలేదంట. అంటే అంత ప్రాకారము కలిగిన, దేవుడే ప్రాకారంగా ఉన్న పట్టణంలోనికి అసలు ఎవడు చొరబడలేడు. అంత బలమైంది అనుకున్నారంట. ఊహకి అందలేదంట. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అమెరికా పెద్ద దేశము, అమెరికాని కొట్టగలిగేది ఏది లేదు అని. మరి అమెరికా అంత పెద్దది, అంత ప్రొటెక్షన్ ఉంది. మనుషులందరూ కూడా దాని యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ వస్తున్న సమయంలో ఈజీగా ఏం చేశారు? ఒక సమయంలో ఆ దేశం మీదకి ఏం పంపించారు? పంపించేసి దాన్ని పతనం చేశారా? ఆ వ్యక్తిని తర్వాత పట్టుకున్నారు, చంపివేశారు, తర్వాత సంగతి. అంటే ఈ దేశంలోకి ఏది రాదు అనుకున్న దేశంలోనికి శత్రువు ఎలా జొరపడ్డాడో చూడండి. అంత ప్రొటెక్షన్ ఉండి, అంత సైన్యం ఉండి, అంత బలం ఉండి, అంత టెక్నాలజీతో ఉన్న దానిలో ఒక శత్రువు ఈజీగా దూరిపోయాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు తెలుసా? ఎవడు అలా ఉంటుందండి దేవుడి పట్టణం. ఏ తెగులు, ఏ బాధించేవాడు, ఏ శిక్షించేవాడు, ఏ దండించే ఏ శత్రువు కూడా దేవుని పట్టణంలోనికి, దేవుని ప్రజల మధ్యలోనికి, దేవుని యొక్క పిల్లల యొక్క కుటుంబాల్లోకి ఏది కూడా రాలేదు. ఒకవేళ వచ్చిద్దేమో అని అనుమానం కూడా ఎవరి దగ్గరికి లేదంట. అసలు ఊహల్లో కూడా లేదంట. అంత గట్టి పట్టణము అనుకుంటే భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనాను తోచి ఉండలేదు, ఎవరికి కూడా తోచి ఉండలేదు, ఎవరికి తోయలేదు, అనుకోలేదు. కానీ శత్రువు దూరిపోయి మొత్తం ఆగం చేసేసాడు. ఈరోజు కూడా అదే చెప్తున్నాడు. ఎలా వస్తున్నాడో తెలుసా? శత్రువు ఎలా వస్తాడో తెలుసా? ఈరోజు ప్రతిష్ఠించుకోకపోతే, నువ్వు ప్రత్యేకంగా లేకపోతే శత్రువు ఈరోజు మన జీవితాల్లో చాలా ఆగం చేసి పతనం చేస్తాడండి. చాలా ఈజీగా మనల్ని పాడు చేసేస్తాడు శత్రువు. నువ్వు ప్రత్యేకంగా ఉండి చూడు. అసలు దేవుడు చెప్తున్నాడు, అసలు ప్రత్యేకంగా ఉండు. నువ్వు బైబిల్ గ్రంథాన్ని ఎక్కడైనా చూడు. ప్రత్యేకంగా దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు వీరందరూ ఒక ప్రత్యేకంగా రావటం వలన దేవుడు వారిని ఏం చేశాడు? ప్రతి ఒక్కరు ఎవరు ప్రత్యేకంగా ఉన్నా సరే, ఎవరు నేను ప్రత్యేకంగా ఉంటాను, ఎవరున్నా లేకపోయినా సరే నా దేవుడి కొరకు నేను ప్రత్యేకంగా ఉంటాను అని
నువ్వు కానీ ప్రతిష్ఠించుకోగలిగితే, నువ్వు ప్రతిష్ఠించుకున్న దినాలన్నీ కూడా, ప్రత్యేకంగా ఉన్న దినాలన్నీ కూడా నువ్వు దేవుని కుమారుడివే. ఎన్ని దినాలు అయితే ఉంటావో ఉండు, ఎన్ని దినాలు ప్రత్యేకంగా ఉండగలుగుతావు నువ్వు ఉండు. ఒకవేళ ప్రత్యేకంగా లేకపోతే చాలా ప్రమాదం ఉంది, ఆశీర్వాదం ఉండదు, అన్ని శత్రువులు మనలో దూరిపోతారు. ఒకవేళ ప్రత్యేకంగా కానీ దేవుడు చెప్పగానే ప్రత్యేకంగా ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, ఈరోజు ఈ లోకంలోనే ఉంటావు, ఈ ప్రజల మధ్యలోనే ఉంటావు, వీరిలోనే దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. రేపు వెళ్ళిపోతే వాళ్ళ మధ్యలోనే మనం ఉండేది, వాళ్ళతోనే మనం మాట్లాడతామా? వారి గృహాల మధ్యలోనే మన గృహాలు ఉన్నాయా? వారు మనం కలిసి భోజనం చేస్తామా? వారు మనం కలిసి పనులకు వెళ్తామా? మనం కలిసి ఉద్యోగాలు చేస్తాము, వ్యాపారాలు చేస్తాం కదా. వాళ్ళ పిల్లలు మన పిల్లలు కలిసి చదువుకుంటే ఉంటారు. కానీ దేవుడు కొరకు ప్రత్యేకమైన ఒక ఆశతో ఉన్న వ్యక్తులు ఎక్కడ కలిసి ఉన్నా వారు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారే. వారు ఎక్కడున్నా సరే, నువ్వు 10 మందిలో ఉన్నా, కలిసి ఉన్నా సరే, నీ ప్రత్యేకతే. ఎంతమందిలో ఉన్నా నీ ప్రత్యేకతే. అందుకే దేవుడు ఒక సందర్భంలో మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. దేవుని పిల్లలందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బంగారం లాంటి పిల్లలు, ఆశీర్వాదానికి వారసులైన వీరు, వారు ప్రత్యేకంగా ఉండము అని ఎప్పుడైతే మిళితమైపోయారో శత్రువులు దూరిపోయారు, వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, చెరలోకి వెళ్ళిపోయారు. వీరందరూ చెరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏడ్చి కన్నీరు పెట్టారయ్యా, మేము వీళ్ళతో కలిసి ఉన్నాం, మీకు ఇష్టం లేని పనులు చేశాం, అలా కాదు, మేము ప్రత్యేకంగా ఉంటాం ప్రభువా, మాకు సహాయం చెయ్యని ఒక దినాల కన్నీరు కార్చి ఏడ్చారు. వీరు ఏడ్చినప్పుడు దేవుడే మోషేని పంపించి ఆ ప్రదేశంలోంచి బయటికి తీసుకురావాలనుకున్నాడు. అయితే మీరు గమనించండి సంగమా, అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, ఒకసారి చదవండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 23వ వాక్య భాగం. నా ప్రజలను, దేవుడు అంటున్నాడు, చూడండి ఎక్కడ మరలా బంగారము అన్నాడా? ఇక్కడేమంటున్నాడు? నా ప్రజలు. తప్పు చేసినా కూడా ఈయన నా ప్రజలు. ఏమో తప్పు చేస్తే మన అబ్బాయి, మన కొడుకు, మన కుమార్తె అనమే ఏంటి? ఆయన కూడా మరలా నా ప్రజలు. చదువుదాం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, నేను ప్రత్యేకపరుస్తాను అని చెప్పాడు రాజుతో. నా ప్రజలు నీ ప్రజలు. ఇప్పుడు దేవుడు ప్రజలు, అపవాది ప్రజలు, ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రభా మమ్మల్ని విడిపించు, మేము ఇలా ఉండలేమయ్యా, బ్రతుకులు ఈ విధంగా మా జీవితాలు ఇలా అయిపోయాయి, ప్రత్యేకంగా ఉండకుండా, నువ్వు చెప్పిన మాట వినకుండా మా ఇష్టానుసారం కలిసిపోయాం, మా దుస్థితి అంతా ఈ విధంగా తయారైంది, మా జీవితం అంతా దుర్భరంగా తయారైపోయింది అని వారు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఒకవేళ ఆ రాజును పంపించమంటే పంపిస్తాడా? పంపించడు. ఇప్పుడు అపవాది నా పిల్లని విడిచిపెట్టు అంటే విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, నేను ప్రత్యేకపరుస్తాను అని చెప్పాడు. పరిచేశాడు. వాళ్ళ కన్నీరు విన్నాడు, వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. వారందరూ ఒకే ప్రదేశంలో ఉన్న ఇద్దరిని ప్రత్యేకపరిచేశాడు దేవుడు. అంతే. ప్రత్యేకంగా ఉంటే అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? అందరూ ఒకే దేశంలో ఉన్నారండి. జాగ్రత్తగా గమనించు, అందరూ ఒకే దేశంలో ఉన్నారు. అందరూ ఒకే ప్రదేశంలో పనులు చేసుకుంటున్నారు. అందరూ ఒకే దేశంలో పండిన ఆహారాన్నే భుజిస్తున్నారు. అందరూ ఆ దేశంలో ఉన్న పానీయాన్నే తాగుతున్నారు. అందరూ చేస్తున్నారు కదా. దేవుడైతే ప్రత్యేకపరిచాడు. ఈరోజు ప్రత్యేకపరచడం అంటే ఈ ఊరును పక్కన పెట్టేసి నిన్ను తీసుకొని ఇంకొక దగ్గరికి పెట్టక్కర్లా. వారిలో ఉండగానే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుంటాడు. ఆయన అంతమంది ఉన్నా నువ్వు మధ్యలో ఒక్కదాని నిన్ను ప్రత్యేకపరుచుకుంటాడు. అక్కడ కూడా
వారితో ఆహారం తిని వారితో నీరు తాగుతూ అన్నీ చేస్తున్నా కూడా దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు పంపించనంటున్నావు కదా, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరుస్తున్నాను అన్నాడు. అంతే. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వారు ప్రత్యేకింపబడ్డారు. వారి మధ్యలో ఉన్న వీరు ఒక ప్రత్యేకమైన వారిగా అయిపోయారు. ఎందుకు? దేవుడు పిలిచాడు కదా, వీరు దేవుడి పిల్లలు అయిపోయారు. అయిపోయిన తర్వాత దేవుడంట ఆ దేశం మీదకి ఆయన ఏమేం పంపించాడో తెలుసా? ఏగల గుంపును పంపించాడు. ఏగలు ఏమంటే 2 ఏగలు మన చెవి దగ్గర తిరిగితే అసలు మన నిద్ర పట్టిద్దా? ఏగలు గుంపే. ఆ మధ్యకాలంలో మిడతల గుంపు, ఏగల గుంపును చూపించారు. మీకు తెలుసు, కొన్ని దేశాలు కొన్ని పంటలు కూడా దిగొచ్చాయి. అది ఎగ్జాంపుల్ మాత్రమే, జరగబోయే ఇవే. ఈరోజు మనం అనుకుంటున్నాం ఏదో కథలాగా విని వెళ్ళిపోతున్నామేమో, ఖచ్చితంగా అవే మనకి రాబోతూ ఉన్నాయి. మనం కానీ ప్రత్యేకింపబడిన వారిగా ఉంటే, మన ఆఫీసులో ఉన్నా, ఆ కాలేజీలో ఉన్నా, ఆ స్కూల్లో ఉన్నా, మరి ఎక్కడున్నా మనం ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులం అయితే, ఆ రోజంట ఆయన ఏగలను పంపించాడంట. ఆ ఏగలన్నీ కూడా ఇదిగో ఈ ప్రత్యేకింపబడిన వారి గృహంలో కానీ వారి ఒంటి మీద కానీ ఒక ఏగ వాలలేదంట. మిగిలిన వారందరి మీద ఏగలు వారిని బాధించాయి. హల్లెలూయా. ప్రత్యేకింపబడితే ఉండే ధన్యత చూడు. నువ్వు ప్రత్యేకంగా ఉంటే ఏ తెగులు నీ గుడారము సమీపించదని చెప్తున్నాడు కదా. ప్రత్యేకంగా ఉంటే మరణము నీ వాకిట్లోకి రాదు. ప్రత్యేకంగా ఉంటే. ఎక్కడికాడ చూశారా? అవి వచ్చాయంట. తర్వాత కప్పలను పంపించాడు దేవుడు. ఏం చేశాడు? ఆ దేశంలో కప్పలను పంపించేశాడు. ఈ కప్పలు తాగే నీటిలోని కప్పలే, తినే ఆహారంలో కప్పలే, పనుకునే మంచం మీద కప్పలే, మంచం కింద కప్పలే, వాష్రూమ్లో కప్పలే, ఎక్కడికి వెళ్ళినా కప్పలు ఎగురుతానే ఉన్నాయి. కానీ ప్రత్యేకింపబడిన వారి గృహంలో ఒక కప్ప కూడా రాలేదంట. ఒక కప్ప రాలేదు, ఒక ఏగా రాలేదు. తర్వాత ఇంకేం పంపించాడు? బాధాకరమైన తెగుళ్ళు. బాధాకరమైన తెగుళ్ళు అంటే దేహమంతా దురదలు, పుళ్ళు, స్కిన్ ఎలర్జీస్ అంటాం కదా, అవన్నీ వచ్చి పడ్డాయి. ఈ మనుషులకు వచ్చాయి, పశువులకు వచ్చాయి, గొర్రెలకు వచ్చాయి, మేకలకు వచ్చాయి, అన్నిటికి కూడా ఏమొచ్చాయి? బాధాకరమైన పొక్కులు. కానీ ప్రత్యేకింపబడిన వారికంట ఆ దేహాలకి ఏ తెగులు రాలేదంట. రాయబడి ఉంది, నా ప్రజలను నీ ప్రజల నుంచి నేను ప్రత్యేకపరుస్తాను. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పటి వరకు వాటిలో మిళితమైపోయావేమో, వారిలో నుంచి నా పిల్లలను ప్రత్యేకపరుస్తాను. ఎవరైతే ఆశతో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే మొరపెడుతున్నారో ఖచ్చితంగా దేవుడు ప్రత్యేకపరుస్తాడు. వారిలో నుంచి ప్రత్యేకపరిచినప్పుడు కప్పలంట, పేలు కూడా పేలుడు పంపించాడంట. 1-2 వస్తేనే తలంతా అదుబోసుకు ఇది వేసుకొని మనం చేస్తాం. పేలు, కళ్ళు తెరిస్తే కళ్ళలోకి పేలు, తలలోకి పేలు, ఒంటి మీద పాకే పేలు. వారు అసలు భయంకరమైన శోధన అనుభవించారు. కానీ ప్రత్యేకింపబడిన వారికి పేలు రాలేదు, కప్పలు రాలేదు, భయంకరమైన తెగులు రాలేదు. వడగళ్ళు, ఆకాశం నుంచి వడగళ్ళు పడ్డాయి అంట. వీళ్ళ గొర్రెల మీద పడలేదంట, వీళ్ళ ఇంటి మీద పడలేదంట, వీళ్ళ పొలంలో పడలేదంట. వాళ్ళ మీద పడ్డాయి. పొలవులు, గొర్రెలు చచ్చిపోయాయి, ఆవులు చచ్చిపోయాయి, వాళ్ళ పంట పాడైపోయింది. అంతా ఆయన ప్రత్యేకింపబడిన ప్రదేశంలోనికి ఏవీ రాలేదు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అందుకే దేవుడే అంటున్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరచుకుంటా. అపవాదితో దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు ఉన్నారు, నీ ప్రజలతో ఈరోజు కలిసిపోయారేమో బలహీనంగా, నీ ప్రజల పద్ధతిలో తెలియక ఒకవేళ నా ప్రజలు వెళ్ళిపోయారేమో, కానీ ఈరోజు వారు పశ్చాత్తాపడుతున్నారు కనుక ఆ ప్రజల్లో నుంచి నా ప్రజలైతే నేను ప్రత్యేకంగా తీసుకొని వస్తున్నాను. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆశీర్వాదానికి వారసరాలుగా ఉండవలసి నీవు కొద్ది దినాలు ప్రత్యేకంగా ఉండి ఈరోజు ప్రత్యేకతను కోల్పోయి ఒకవేళ శ్రమలు, బాధ, దుఃఖము, వేదనకి కారణమైపోయిందేమో, ఆశీర్వాదంగా ఉండవలసిన మన జీవితాల్లో శాపం ఏలుబడి చేస్తుందేమో,
సంతోషంగా ఉండవలసిన మన జీవితంలో కన్నీరు, బాధలు, వేదన. కానీ ప్రేమ కలిగిన దేవుడితో చెప్తున్నాడు, ఆయన ప్రత్యేక పరిస్థితే ఎంత ఆశీర్వాదమో చూడండి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు వాలిలో నుండి బయలు వెళ్ళు, వాలిలో నుంచి నువ్వు బయటికి రా, నువ్వు బయలుదేరి. ఇంకా ప్రభు చెప్తున్నాడు, ఈ మాటలు వింటూ ఉండగానే నువ్వు వారిలో నుంచి బయలుదేరాలి, ఆ పద్ధతుల్లో నుంచి నువ్వు బయలుదేరాలి, ఆచారంలో నుంచి బయలుదేరాలి. మనుషులు పద్ధతులు, దైవోపదేశములని నీ ముందు చిత్రీకరిస్తున్నారు కదా, అవి దేవుని యొక్క ఉపదేశములు కావు. ఎదురొస్తుంది, అది ఎదురొస్తే వెళ్ళకూడదు, ఇది కనిపిస్తే వెళ్ళకూడదు, అలాంటి వాళ్ళు ఎదురొస్తే అసలు మన ముందుకు అడుగేయకూడదు. ఇది మనుషులు కల్పించిన పద్ధతులు, అది దైవోపదేశం కాదు. పిల్లి దూకితే, ఏది ఎదురొస్తే, ఏ అమావాస్య, ఏ పౌర్ణమి, ఏ చుక్క ఎదురైంది, ఏది ఎదురైనా ప్రభు చెప్తున్నాడు, ఏమీ కూడా లేదని చెప్తున్నాడు. వాటిలో నుండి నువ్వు ప్రత్యేకంగా వస్తే అని అంటున్నాడు, మీరు దానిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని మరలా నువ్వు ముట్టవద్దు. అప్పుడు నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో చెప్పుచున్నాడు. చెవి గలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. ఆమేన్.